హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా తేలిగ్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితో బన్ దోశలు అండ్ వీటికి కాంబినేషన్గా టొమాటో పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ అద్దిరిపోతుంది. ముందుగా అయితే చట్నీ ప్రిపేర్ చేద్దాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి, ఒక 4 టొమాటోలనేమో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెండింటిని ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువ అయితే ఫ్రై చేసే అవసరం లేదు, జస్ట్ కొంచెం టొమాటోలు మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, టొమాటోలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క వేసుకోండి కట్ చేసుకొని, అండ్ ఒక 3 లేదా 4 వెల్లుల్లి రేఖలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి 1 నిమిషం పాటు. ఈ వెల్లుల్లి అల్లం కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది. మీకు చింతపండు గుజ్జు విడిగా లేకపోతే ఇప్పుడే ఒక చిన్న రెబ్బంత చింతపండును కూడా ఇందులో వేసుకోండి. చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ బన్ దోశల కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అంటారు, ఈ రవ్వని 1 కప్పు తీసుకోండి. అండ్ ఈ రవ్వని ఫస్ట్ ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు, ఇలా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి, పిండిలాగా వచ్చే విధంగా. తర్వాత ఇందులో ఒక బంగాళదుంపని, కొంచెం పెద్ద సైజు బంగాళదుంపని పొట్టు తీసుకొని పచ్చి బంగాళదుంపని కట్ చేసుకొని ముక్కల కింద ఇందులో వేసుకోవాలి. చిన్న సైజు బంగాళదుంపలు అయితే 2 తీసుకోండి. పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి నేను ఒకే బంగాళదుంప తీసుకున్నాను. ఇలా పచ్చి బంగాళదుంపనే పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఈ రవ్వలో, పౌడర్ చేసుకున్న రవ్వలో వేసుకొని, తర్వాత 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకోండి. పెరుగు అయితే వేయక్కర్లేదు, ఇందులో జస్ట్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని బంగాళదుంప ముక్కలన్నీ ఫైన్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. నేను కొన్ని బంగాళదుంప ముక్కలు అలా గ్రైండ్ అవ్వకపోతే మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక 5 నిమిషాల పాటు. ఉప్పు వేసుకోవటం కంపల్సరీ అనమాట. పచ్చి బంగాళదుంప వేసుకున్నాను కాబట్టి కలర్ చేంజ్ అవ్వకుండా ఉప్పు ముందుగా వేసుకోవాలి. ఈలోపు మనకి టొమాటో పచ్చిమిర్చి ముక్కలు కూడా చల్లారిపోయాయి. ఇలా చల్లారిపోయిన ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ దాకా చింతపండు వేసుకోండి. ఇందులోనే కొన్ని వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు దాకా పల్లీలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకొని మరీ ఫైన్గా కాకుండా కొంచెం అలా కచ్చా పచ్చాగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకొని, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీకి పోపు కూడా అవసరం లేదు, ఇలానే డైరెక్ట్గా మీరు ఏ టిఫిన్తో అయినా తీసుకోవచ్చు. ఇక ఈలోపు మనకి ముందుగా నానపెట్టుకున్న పిండి అయితే నానిపోయింది. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఇందులో ఒక పావు స్పూన్ దాకా సోడా ఉప్పు వేస్తున్నాను, వంట సోడాని. ఈ వంట సోడా వేసుకుంటేనే మనకి బన్ దోశలు చాలా సాఫ్ట్గా ప్లఫీగా పొంగి వస్తాయి. చూసారు కదా, చక్కగా ఇలా ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా జీలకర్ర వేయటం మర్చిపోయాను, అందుకోసం ఒక అర స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఇలా కలుపుకున్న ఈ పిండిని బన్ దోశల్లాగా వేసుకోవాలి. ఇక ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బన్ దోశలు వేసుకోవటం కోసం తాలింపు కడాయి తీసుకున్నాను. ఈ తాలింపు కడాయిలో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇలా పిండిని బన్ దోశల్లాగా కొంచెం మందంగా వేసుకోండి. మూత పెట్టేసి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా లోపల చాలా సాఫ్ట్గా ఉడికి బన్ దోశలు రెడీ అయిపోతాయి, చాలా బాగుంటాయి. ఈ బన్ దోశల్లో మ్యాక్సిమం అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మనమే చూడండి, క్యారెట్ వాడాము, ఆలు వాడాము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ఇలా అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాము. పిల్లలు కూరగాయలు తినకపోయినా ఇలా చేసి పెట్టండి. నార్మల్ దోశ పిండితో అయినా సరే ఇలా బన్ దోశలు చేయొచ్చండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక నేను మరలా ఇంకో బన్ దోశ వేసుకున్నాను. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. నేనైతే
అచ్చంగా పల్లీలు, కొబ్బరి, పుట్నాలు వేసే చట్నీని పూర్తిగా మానేశాను. ఈ మధ్యన ఎక్కువగా ప్రతి టిఫిన్‌లోకి ఈ చట్నీనే వాడుతున్నాను. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ చట్నీలో పిల్లలకు కొంచెం నెయ్యి కూడా వేసి పెట్టారంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా బన్ దోసలు విత్ టొమాటో పల్లి చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. చూస్తుంటేనే కలర్‌ఫుల్‌గా నోట్లో నీళ్లూరిపోతున్నాయి కదా! ఇంకెందుకండి లేట్ చేయటం, వెంటనే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్‌లో తెలియచేయండి. అండ్ మాకు ఇంత లావుగా బన్ దోసలు ఇష్టం ఉండవు అనుకుంటే కొంచెం పల్చగా ఊతప్పాల్లాగా వేసుకోవచ్చు, సెట్ దోసల్లాగా వేసుకోవచ్చు. ఇదే పిండితో చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. మీకు ఎలా ఇష్టమైతే అలా, మీ పిల్లలకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్‌లో తెలియచేయండి. లోపల కూడా చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో, చాలా పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ బన్ దోసలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా రాగి పిండితో బన్ దోసలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా సరే టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు ఇలా పిండి కలిపి బన్ దోసలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలి. ఒక కప్పు రాగిపిండికి ఒక కప్పు పెరుగు తీసుకోండి. మజ్జిగ అయితే మీరు 1.5 కప్పు దాకా తీసుకోవచ్చు. పెరుగు కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను నేను. ఈ పెరుగు, రాగిపిండి, రవ్వ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెజర్మెంట్స్తో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇలా రాగిపిండి, రవ్వ, పెరుగు అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ పూర్తిగా బాగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి నానబెట్టుకోండి. రవ్వ కొంచెం నానితేనే మనకి బన్ దోసలు చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఒక 10 నిమిషాలు నానింది. 10 నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోవాలి. రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫైన్గా దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అందుకోసం మొత్తం రాగిపిండి, రవ్వ, పెరుగు అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా అలానే ఫైన్గా దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చక్కగా ఇప్పుడు ఈ పిండిని మరలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇలానే డైరెక్ట్గా అయినా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలుపుకొని సెట్ దోసల్లాగా అయినా వేసుకోవచ్చు, లేదా బన్ దోసలైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే పోపు పెడుతున్నాను. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వీటిని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ ఇంగువ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే నేను డైరెక్ట్గా పిండిలోనే వేసుకుంటాను. సో ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు వేయట్లేదు, టొమాటో ముక్కలు వేసుకుంటున్నాను, చిన్నగా కట్ చేసుకున్నవి. చిన్న సైజ్ టొమాటోలు అయితే ఒక 2 తీసుకోండి. పెద్ద సైజ్ టొమాటో అయితే 1 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టొమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర తరుగు అండ్ పోపు ఉంది కదా, టొమాటోలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న పోపు, ఈ పోపు మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేస్తేనే మనకి బన్ బాగా పర్ఫెక్ట్గా పొంగుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో వంట సోడా కంపల్సరీగా వేసుకోవాల్సిందే. ఇలా ఉప్పు, వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక రెడీ చేసుకున్న ఈ పిండితో బన్ దోసలు వేసుకోవటమే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకున్నాను. బన్ దోస చిన్న కడాయిలో వేస్తేనే బాగుంటుంది. పెద్ద కడాయిలో అయితే మనకి బన్ దోస రాదు, సెట్ దోసలాగా వచ్చేస్తుంది. సో నేను ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పిండిని వీడియోలో చూపించిన విధంగా బన్ లాగా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బన్ దోస. చాలా చక్కగా పొంగింది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది.
ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా బన్నులాగా పిండిని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చక్కగా పొంగుతుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలా నేనైతే కొన్ని బన్ దోశలు వేసుకున్నాను. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందా? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. స్నాక్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. మార్నింగ్ టిఫిన్ బాక్స్లో కూడా ఇలా బన్ దోశలు చేసి పెట్టారంటే వాళ్ళకి నచ్చిన చట్నీ వేస్తే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం కంప్లీట్గా తినేస్తారు. ఇందులోకి పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టొమాటో చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. నేనైతే టొమాటో పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. బండి మీద వేస్తారు చూడండి, ఆ చట్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చట్నీ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా బన్ దోశ ఎంత సాఫ్ట్గా ఉందో, టేస్టీగా కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బన్ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్. వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఎలాంటి పిండితో పని లేకుండా ఎగ్స్తోనే చాలా సాఫ్ట్గా పఫ్ లాగా ఉండే మసాలా పఫ్డ్ ఎగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. రోడ్ సైడ్ బండి మీద ఈ రెసిపీ అయితే ఎక్కువగా తినుంటారు చాలామంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ఎగ్స్తో ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే వీటి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు అండ్ కొన్ని టొమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు, కాస్త కరివేపాకు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ దాకా కారం అండ్ ఒక 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/4 స్పూన్ గరం మసాలా పొడి, 1/4 స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి. చాట్ మసాలా పైన వేసుకున్నా బాగుంటుంది, కానీ ఇలా ఈ ముక్కలన్నిటితో పాటు వేసుకొని కలిపితే ఇంకా బాగుంటుంది. ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి అన్నిట్లో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఈ మసాలానైతే పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఎగ్ పఫ్ కాబట్టి ఇలా ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ వీటితో పాటు కొన్ని చిప్స్ కూడా తీసుకోండి. ఆలూ చిప్స్, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఆలూ చిప్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇక వీటన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పోపు వేసుకుంటాను చూడండి. కడాయి, మనకి చిన్న కడాయి ఉంటుంది పోపు వేసుకునే కడాయి, ఆ కడాయి తీసుకున్నాను నేను. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే పొంగనాల ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. సింగిల్ ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎగ్స్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఒక 2 స్పూన్లు దాకా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపి పైన తీసుకున్న చిప్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఆలూ చిప్స్ని పైన వేసుకొని పైన కొంచెం కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఇంకా కారం వేసుకుంటున్నాను. మనకి రోడ్ సైడ్ బండి మీద అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు అన్నీ అప్పటికప్పుడు వేస్తారు. మసాలా ముందే కలిపి పెట్టుకోరు. కానీ ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా మసాలా ముందే కలిపి పెట్టుకొని తర్వాత ఎగ్స్లో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అన్ని మసాలాలు పర్ఫెక్ట్గా కలిసి చక్కగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా ఎగ్ని 2 వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పఫ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే పద్ధతిలో మిగిలిన ఎగ్స్ని కూడా 2 ఎగ్స్ వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే సింగిల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు. ఇలా 2 ఎగ్స్ని వేసుకొని ఆయిల్ వేసుకొని పైన మసాలాను పెట్టేసుకొని ఆలూ చిప్స్ని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర, కారం వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉండే పఫ్డ్ ఎగ్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా పఫ్డ్ ఎగ్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదంతా అవసరమా? కలిపి పెట్టుకున్న మసాలాలోనే ఎగ్స్ వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో. దాని టేస్ట్ దానికి ఉంటుంది, దీని టేస్ట్ దీనికి ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇలా నేను
పఫ్లు అయితే వేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వీటికి కాంబినేషన్గా టొమాటో సాస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలానే ఉత్తిగా తినేయచ్చు, లేదా టొమాటో సాస్లో డిప్ చేసుకొనైనా తినచ్చు. ఎలా తిన్నా సరే చాలా అంటే చాలా బాగుంటాయి. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే. నేను ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తా చూడండి. లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. అండ్ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందా? ఇంకెందుకండి లేట్ చేయటం, నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని. పిల్లలకు స్నాక్ బాక్స్లో కూడా పెట్టివచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎవరైనా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా ఈ పఫ్ ఎగ్ని ట్రై చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. చాలా వేడిగా ఉంది, పొగలొచ్చేస్తుంది. దీన్ని టొమాటో సాస్లో డిప్ చేసుకొని తిన్నాను, చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఒక్కసారి మీరు కూడా ఇలా ఈ మసాలా పఫ్డ్ ఎగ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.